హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే యూజీసీ నెట్ ఫలితాలు వెల్లడి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ యూజీసీ నెట్ పరీక్షా ఫలితాలను జూన్ నెలకు సంబంధించి జూన్లో నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్ష ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పిహెచ్డి ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఆర్ఎఫ్ కోసం 5,269 మంది ఎంపికయ్యారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం 54,885 మంది అర్హత సాధించారు. కేవలం పిహెచ్డి ప్రవేశాల కోసం 128,179 మంది అర్హత పొందారు. పరీక్ష కోసం మొత్తం 10,19,751 మంది పేర్లు నమోదు చేసుకోగా అందులో 7,52,007 మంది రాశారు. 4,28,853 మంది పురుషుల పేర్లు నమోదు చేసుకోగా వారిలో 3,05,122 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక 5,90,837 మంది మహిళలు పేర్లు నమోదు చేసుకోగా 4,46,849 మంది పరీక్ష రాశారు. మరి యూజీసీ నెట్ కు సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఎవరైతే పరీక్ష రాశారో వారు మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇక పాఠశాలల్లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి అంటూ సిబిఎస్ఈ ఆదేశం. పాఠశాలల్లో భద్రతను మరింత బలోపేతం చేసేలా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలోని అన్ని పాఠశాలల్లో హై రెజల్యూషన్ తో పాటు ఆడియో దృశ్య సౌకర్యం ఉన్న సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గత నిబంధనలు సవరిస్తూ పాఠశాలల యాజమాన్యాలకు సిబిఎస్ఈ కార్యదర్శి హిమాంశు గుప్తా ఈ మేరకు లేఖ రాశారు. పాఠశాలల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, కారిడార్లు, మెట్లు తదితర తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, భోజనశాలలు, స్టోర్ రూమ్లు, ఆట స్థలాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. ఈ సీసీటీవీ కెమెరాలు కనీసం 15 రోజుల ఫుటేజ్ ని నిల్వ చేయగల సామర్థ్యంతో ఉండాలి అని హిమాంశు లేఖలో పేర్కొన్నారు. కాబట్టి సిబిఎస్ఈ పాఠశాలలన్నింటిలో కూడా ఇక మీదట సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి కానున్నాయి. ఇక ఎంటెక్ ప్రవేశాల షెడ్యూల్ పొడిగింపు. ఏపీ పీజీ సెట్ లో భాగంగా ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ ను మార్పు చేసినట్లు ఉన్నత విద్యా మండలి సోమవారం తెలిపింది. తొలి దశ కన్వీనర్ కోటా సీట్ల భర్తీలో భాగంగా రిజిస్ట్రేషన్ల గడువును ఆగస్టు 1వ తేదీ వరకు పొడిగించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను ఆగస్టు 2 వరకు, వెబ్ ఆప్షన్ల ఎంపికను 3 వరకు, ఆప్షన్ల మార్పులు చేర్పులకు 4 వరకు గడువిచ్చింది. సీట్ల కేటాయింపును 6వ తేదీన ప్రకటించనుంది. విద్యార్థులు 7 నుంచి 11వ తేదీలోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని, 11 నుంచే తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఇదే క్రమంలో గేట్, జీపీఏటీ స్కోర్ ఆధారంగా ఎంటెక్ సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ ను పొడిగించింది. ఎం ఫార్మసీ కౌన్సిలింగ్ వాయిదా. ఎం ఫార్మసీ కౌన్సిలింగ్ ను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి సోమవారం తెలిపింది. ఇప్పటికే పీజీ సెట్ కు రిజిస్ట్రేషన్లు ప్రారంభించగా ఫార్మసీ కౌన్సిల్ నుంచి కొన్ని కళాశాలలకు అనుమతులు రాలేదని పేర్కొంది. ఈ క్రమంలో కౌన్సిలింగ్ ను కేవలం ఎంటెక్ కు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో ఎం ఫార్మసీ కౌన్సిలింగ్ కొత్త తేదీలను వెల్లడించనున్నట్లు వివరించింది. ఇక IIIT ప్రవేశాల్లో బాలికలదే పైచేయి. రికార్డు స్థాయిలో 68% సీట్లు పొందిన అమ్మాయిలు 23న 3వ విడత కౌన్సిలింగ్. IIITలో సీట్లు పొందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రాంగణం బాలికలు బాలురు మొత్తం నూజివీడు 741, బాలురు 330, మొత్తం 1071. ఒంగోలు 626 బాలికలు, 306 బాలుర్లు, మొత్తం 932. ఇడుపులపాయ 679 బాలికలు, 377 బాలురు, మొత్తం 1056. శ్రీకాకుళం 717 బాలికలు, 296 బాలురు, మొత్తం 1013. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జీకేటీ పరిధిలోని IIITలో ఈ ఏడాది అత్యధికంగా బాలికలు ప్రవేశాలు పొందారు. నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయలో కలిసి 4 IIITలు ఉండగా పియూసీ ప్రవేశాలకు ఇప్పటికే 2 విడతల కౌన్సిలింగ్ పూర్తయింది. మొత్తం 4,400 సీట్లకు 2 విడతల్లో కలిపి 4,072 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రవేశాలు పొందిన వారిలో అత్యధికంగా 2,763 అనగా 67.85% మంది అమ్మాయిలు కాగా అబ్బాయిలు 1,309 మంది ఉన్నారు. అమ్మాయిలు ఇంత పెద్ద మొత్తంలో సీట్లు పొందడం IIITలు ఏర్పాటైన నాటి నుంచి చూస్తే ఇదే ప్రథమంగా చెబుతున్నారు. 10వ తరగతిలో వచ్చిన అత్యుత్తమ మార్కుల ఆధారంగా ఇందులో ప్రవేశాలు కల్పిస్తారు. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణతల్లోనూ బాలికలదే పైచేయి సాధించారు. అత్యుత్తమ మార్కులు వారే పొందారు. దీంతో సీట్లు వారినే వరించాయి.
ఎక్కువ మంది బాలికలు చేరడంతో నూజివీడు IIIT ప్రాంగణంలో వారికి వసతి గృహాలు కేటాయించడానికి ఓ పరిపాలనా భవనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. 10వ తరగతిలో మొదటి 10 ర్యాంకులు సాధించిన బాలికలు IIITలను ఎంచుకున్నారు. మరోవైపు IIITలో మిగిలిన సీట్లకు ఈ నెల 23వ తేదీన 3వ విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. 70% కొలువులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళాశాల విద్యా బలోపేతానికి బాగా ప్రాధాన్యమిస్తోంది. నాణ్యమైన చదువులు బోధించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రాంగణ నియామకాలకు కంపెనీలు వచ్చేలా చర్యలు చేపట్టింది. అలాగే గేట్లో శిక్షణ ఇచ్చి ఎంటెక్ లో సీట్లు పొందేలా పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి అన్ని రకాల పుస్తకాలను డిజిటల్ రూపంలో విలువైన కంటెంట్ ను అందుబాటులో ఉంచడంతో ఫలితంగా 2025లో IIIT కోర్సులు పూర్తి చేసుకుని బయటకు వెళ్లిన వారిలో 70% మంది విద్యార్థులు కొలువులు దక్కించుకున్నారు. మొత్తానికి IIITలో బాలికలకే ఎక్కువ సీట్లు అనేవి రావడం మనం చూడవచ్చు. ఇక ఎంఈఓలకు ముఖ హాజరు. పనితీరు మెరుగుకు ప్రభుత్వం చర్యలు. విధిగా రోజుకు ఒక పాఠశాల తనిఖీ. ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్. మండల విద్యాశాఖ అధికారులు ఇక నుంచి ఉదయం 9 గంటలకు ముఖ హాజరు వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఇక ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి రావచ్చనే వారికి చెక్ పడనుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఎంఆర్సీలకు వెళ్లి ఎంఈఓలు ఆన్లైన్ లో ముఖ హాజరు వేయాలి. ఏదో ఒక పాఠశాలను తనిఖీ చేయాలి. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల పర్యవేక్షణ, విద్యా పథకాలు, హెచ్ఎంలు, టీచర్ల పనితీరు ప్రమాణాలను పర్యవేక్షించడానికి ఎంఈఓలను ప్రభుత్వం నియమించింది. గత వైసీపీ పాలనలో ప్రతి మండలానికి అదనంగా ఎంఈఓ2ను నియమించారు. అయినా పాఠశాలల పర్యవేక్షణ గాలిన పడలేదు. 2 ఎంఈఓలు ఉండడంతో అనేక మండలాల్లో ఆధిపత్య పోరు మొదలైంది. ఇంకోవైపు చాలా మంది ఎంఈఓలు స్థానికంగా నివాసం ఉండకుండా జిల్లా డివిజన్ కేంద్రాల్లోనే నివాసం ఉంటున్నారు. దీంతో పని వేళలు పాటించడం లేదు. ఎప్పుడో వెళ్లి హాజరు వేసుకుంటున్నారు. కొందరైతే జిల్లా కేంద్రంలో ఉంటూ అక్కడి నుంచే ఏదో ఒక కారణం చూపి ముఖ హాజరు నమోదు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎంఈఓలతో పాటు ఎంఆర్సీలలో పనిచేస్తున్న సిఆర్పీలు, ఆపరేటర్లు, ఇతర కింది స్థాయి సిబ్బంది కూడా 9 గంటలకే ముఖ హాజరు వేయాల్సి ఉంటుంది. హాజరు తనిఖీలపై రోజు నివేదిక. తోచిన కారణాలు చెప్పి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఎంఈఓల మెడకు కమిషనర్ కత్తి బిగించారు. టీచర్ల మాదిరిగానే ఉదయం 9:30 గంటలకు ఎంతమంది ఎంఈఓలు హాజరు వేసింది జిల్లా విద్యాశాఖ ప్రతిరోజు కమిషనరేట్ కు నివేదిక పంపించాలి. గతంలో కొందరు ఎంఈఓలు డివిజన్, జిల్లా కేంద్రాల నుంచి ఎప్పుడో బయలుదేరి దగ్గర ఉన్న పాఠశాలకు వెళ్లి తూతూ మంత్రంగా తనిఖీలు చేసి హాజరైనట్టు నమోదు చేసుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా ఎంఈఓలకు జీపీఎస్ విధానం అమలు చేస్తున్నారు. ఎంఆర్సీకి వెళ్తే అక్కడ లొకేషన్ చూపిస్తుంది, పాఠశాలలకు వెళ్తే అక్కడ లొకేషన్ చూపిస్తుంది. ఈ విధంగా మొత్తానికి ఎంఈఓలకు కూడా ముఖ హాజరు విధానాన్ని, అది కూడా ఉదయం 9 గంటలకే ప్రభుత్వం అమలు చేయబోతోంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.